ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇప్పుడు గోడ మీద పిల్లిలాగా నాటకాలు ఆడుతూ ఎప్పుడెప్పుడు భారత పాకిస్తాన్ల మధ్య మన యుద్ధం వస్తుందా, ఆ యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ని సపోర్ట్ చేసి మన భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి ఈ గోడ మీద పిల్లిలాగా నాటకాలు వేషాలు వేస్తున్నాడు ఈ చైనా వాడు. అసలు ఈ చైనా వాడు గంటకొక మాట మాట్లాడుతూ ఎవరికి సపోర్ట్ చేస్తాడో తెలియదు. నీచమైన దుర్మార్గమైన మనస్తత్వం కలిగి ఎంతసేపు ఎదుటివాడు పతనం అవుతాడని చూస్తూ ఈ డ్రామాలు ఆడుతున్న ఈ చైనా యొక్క జాతకాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను. చైనాకి ఇండిపెండెన్స్ 1 అక్టోబర్ 1949లో వచ్చింది. ఫార్మేషన్ డే చైనాది 1 అక్టోబర్ 1949 మధ్యాహ్నం 3:15 పీకింగ్ అనే ప్రదేశంలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి గ్రహస్థితి చూసినట్టయితే చైనాది శ్రవణ నక్షత్రం మొదటి పాదం, రాశి మకర రాశి, జన్మలగ్నం కూడా మకర లగ్నమే. ఆనాటి గ్రహస్థితి చూసినట్టయితే చైనాకి జన్మలగ్నంలో సప్తమాధిపతి చంద్రుడు ఉన్నాడు. మకర రాశి మకర లగ్నంలో చైనాకి స్వాతంత్రం వచ్చింది. అట్లాగే తృతీయమైన మీనంలో రాహువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో శని, నవమంలో రవి బుధ కేతువులు, దశమంలో శుక్రుడు, వ్యయస్థానంలో గురువు. ఇది చైనా యొక్క గ్రహస్థితి 1-10-1949లో. ఇంకా నవాంశ చక్రం చూసినట్టయితే చైనాది మేషలగ్నం అయింది. లగ్నంలో చతుర్థాధిపతి చంద్రుడు ఉన్నాడు. అట్లాగే ద్వితీయంలో రవి శుక్రులు, చతుర్థంలో బుధుడు, పంచమంలో కేతువు, షష్ఠస్థానంలో శని, వ్యయంలో గురువు వర్గోత్తమం చెందాడు. భాగ్యస్థానంలో గురువు వర్గోత్తమం చెందాడు. దశమంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. లాభంలో రాహు. ఇది చైనా యొక్క గ్రహస్థితి. ఇక చైనాకి ముఖ్యంగా అష్టక వర్గం చూసినట్టయితే మేషంలో గురువుకి 3 బిందువులు వచ్చాయి, వృషభంలో 5 బిందువులు, రేపు మిథునంలో 5 బిందువులు వచ్చాయి గురుగ్రహానికి. అట్లాగే శనేశ్వరుడికి ఇప్పుడు మీనంలో 4 బిందువులు వచ్చాయి. 4 బిందువులు ఒక గ్రహానికి వస్తే ఆ గోచారం వచ్చే 2.5 సంవత్సరాలు కూడా సామాన్యమైన ఫలితాలే వస్తుంది. కాబట్టి ఈ శని కూడా అంత అనుకూలంగా ప్రస్తుతం అయితే లేడు. తృతీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శని ప్రభావం పడాలంటే మినిమం 1 ఇయర్ పడుతుంది, స్లో మూమెంట్ ప్లానెట్ కాబట్టి. షడ్బలాలు చూసినట్టయితే శనేశ్వరుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ద్వితీయంలో గురువు, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి, పంచమంలో చంద్రుడు, 6 బిందువులు కుజుడికి 7వ స్థానంలో బుధుడు కలిగి ఉన్నారు. ఇది చైనా యొక్క షడ్బలాలు. ముఖ్యంగా ఈ చైనా యొక్క గ్రహస్థితి మనం చూసినట్టయితే చైనాకి ప్రస్తుతం 26/9/2019 నుండి 26/9/2036 దాకా 17 సంవత్సరాల బుధ మహర్దశ జరుగుతోంది. బుధుడు మకర లగ్నానికి షష్ఠ భాగ్యాధిపతిగా అర్ధశుభుడే. ఆ బుధుడు కూడా పేరుకి ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి అయినటువంటి ఈ రవితో కలిసిపోయాడు. అలాగే కేతువుతో కలిశాడు. మీనంలో ఉన్న ఈ రాహు 180 డిగ్రీస్ ద్వారా ఈ బుధుడిని చూడటం జరుగుతోంది. బుధుడు మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు, బుద్ధికారకుడు. ఈ బుద్ధికారకుడు అయినటువంటి బుధుడిని రాహువు చూస్తున్నాడు. కాబట్టి చైనా అంతా కూడా కన్నింగ్ నేచర్ కలిగి తెల్లవారు లేస్తే ఎదుటివాడికి ఎలాంటి కష్టం కలిగిద్దామా, మన వల్ల ఎదుటివాడు ఎలా చచ్చిపోతాడా అని ఆలోచించే దుర్మార్గమైన మనస్తత్వం గల దేశం ఈ చైనా. ఆనాడు కరోనా కూడా ప్రపంచం మొత్తానికి అంటగట్టిన
ప్రప్రథమైన దేశం ఏదంటే అది చైనాని. ప్రస్తుతం ఈ చైనాకి ఇప్పుడు ఈ బుధ మహర్దశ జరుగుతోంది. బుధుడు అష్టమాధిపతి అయినటువంటి ఈ రవితో కలిసిపోయాడు. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ బుధుడు హస్తా నక్షత్రం మీద ఉన్నాడు, రవి హస్తా నక్షత్రం ఉన్నాడు, కేతు చిత్తా నక్షత్రం మీద ఉన్నాడు. కేతు కుజుడు లక్షణాలు కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ రవి తర్వాత బుధుడు ఇద్దరు హస్తంగతం అయిపోయారు. కాబట్టి బుధుడు సామాన్యమైనటువంటి ఫలితాలే ఈ చైనాకి ఇస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు చైనాకి బుధుడు అయిపోయింది, బుధుడిలో కేతు అయింది. బుధ మహర్దశలో ఈ శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతోంది. ఈ శుక్రుడు 20/2/2023 నుండి 20/12/2025 దాకా, ఈ సంవత్సరం డిసెంబర్ దాకా బుధ మహర్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. మహర్దశాధిపతి బుధుడు ఈ లగ్నానికి యోగం చేస్తాడు. అంతర్దశాధిపతి శుక్రుడు ఈ లగ్నానికి అత్యంత యోగకారకుడై దశమాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు. కానీ మహర్దశాధిపతి బుధుడి నుంచి ఈ శుక్రుడు 2వ స్థానంలోను, ఈ శుక్రుడి నుంచి బుధుడు వ్యయ స్థానంలో ద్వాదశ స్థానాల్లో ఉండటం జరిగింది. దీని యొక్క ప్రభావం వలన ఈ యొక్క అంతర్దశ సామాన్యమైన ఫలితాలే ఇస్తుంది. ఇంకపోతే మనం గోచారం చూసినట్టయితే గోచారంలో ఇప్పుడే వాళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోయింది. శని తృతీయ స్థానానికి వచ్చినప్పటికీ కూడా శనేశ్వరుడు ఇప్పుడప్పుడే ఆయన ప్రభావం చూపెట్టడు. ఎందుకంటే మళ్ళీ శని మారిందే మొన్న మార్చి 29వ తారీఖు, మళ్ళీ రేపు జూలైకి ఆయన వక్రగతిన మళ్ళీ వెనకాలకు వస్తారు. కాబట్టి ఈ 2025లో ఈ శనేశ్వరుడు చైనాకి ఏమాత్రం కూడా యోగం చేయడు. అట్లాగే ఈ 2025 మే 15వ తారీఖు నాడు దేవగురువైన బృహస్పతి వృషభ రాశి వదిలి మిథున రాశికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ 2025 మే 15 నుంచి చైనాకి గురుబలం కూడా ఉండదు. గురువు డబ్బులిచ్చే గ్రహం, ధనకారకుడు ఆయన. అట్లాగే 2025 మే 21వ తారీఖు నాడు గోచారరీత్యా రాహుకేతువులు రాశి మారుతున్నారు. ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నాడు. రాహు మీనరాశి వదిలి కుంభరాశికి రావటం జరుగుతోంది. అట్లాగే కేతువు ఈ కన్యారాశి వదిలి యాంటీ క్లాక్ వైజ్గా సింహరాశికి వెళ్ళిపోతాడు. ఒకవైపు ద్వితీయ స్థానంలో రాహు ఉంటాడు, అష్టమ స్థానంలో కేతు ఉంటాడు. అలాగే ఇప్పుడే శనేశ్వరుడు రాశి మారాడు. శని బలం కూడా ఇప్పుడేం లేదు. ఈ సంవత్సరం ఏం శని ప్రభావం చూపెట్టాడు గోచారంలో. 2026 ఏప్రిల్ తర్వాతే ఆయన ప్రభావం ఉంటుంది. అట్లాగే గురువు యొక్క బలం కూడా లేదు ఈ సంవత్సరం. ఎటు చూసినప్పటికీ కూడా ఈ సంవత్సరం చైనా యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చైనా బాగా షేర్ మార్కెట్లో కానీ వ్యాపారంలో కానీ బాగా ధన నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యుద్ధంలో చైనా కానీ పార్టిసిపేట్ చేస్తే మటుకు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసిందంటే మటుకు ఖచ్చితంగా యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్, అట్లా రష్యా కూడా చైనాకి ఎగెనిస్ట్ అయిపోతాయి. అప్పుడు యుఎస్ఏ, రష్యా కూడా మన ఇండియాకి సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ కూడా మన ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క వార్ చాలా భీకరంగా జరుగుతుంది. ఎటు చూసినా కూడా దీంట్లో నష్టపోయేది టర్కీ నష్టపోతుంది. అట్లాగే చైనా కూడా తీవ్రమైన నష్టానికి గురి అవుతుంది. చైనా ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా అయిపోతుంది ఈ 2026లో. కాబట్టి చైనా ప్రెసిడెంట్ అన్ని విధాలుగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ దేశానికి అన్ని విధాలుగా బాగుంటుంది. అక్కడ ప్రజలు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.